ఇక్కడ అందరూ శివాని చూసి నవ్వుతున్నారు. హాయ్ గైస్, ఈరోజు నా టుట్టు బేబీ బర్త్డే. సో మేము ఈరోజు ఏం చేస్తాము అన్నది ఒక వ్లాగ్ చేద్దాము, మెమరబుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. సో కమ్ గైస్, లెట్స్ విష్ మై టుట్టుకున్యా. టుట్టుకున్యా, హ్యాపీ బర్త్డే టుట్టుకున్యా. టుట్టుకున్యా, ఏనిచ్చు ടുട്ടുക്കുഞ്ഞ ഹാപ്പി ബർത്ത്ഡേ ടുട്ടുക്കുഞ്ഞ. നമ്മ രാവിലെ എണീച്ചിട്ട് നമ്മ പുറത്ത് പോവാ, പിന്നെ ബിരിയാണി കഴിക്കുക, പിന്നെ എവിടെയെങ്കിലും പോവാ. ഓക്കെ ടുട്ടുക്കുഞ്ഞ? ఓకే టుట్టుకున్యా. ఓకే, సో యా మేమైతే బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం గైజ్. సో ఈరోజు ఎలా ఉంటుంది, ఇట్స్ జస్ట్ నార్మల్ డే, బట్ మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి ఇట్స్ లిటిల్ స్పెషల్. సో ఏదో బయటికి ప్లాన్ చేసాము. వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ గోయింగ్ టు గో. సో ప్లాన్స్ ఏమీ లేవు, జస్ట్ బయటికి వెళ్దాం అని అనుకుంటున్నాము. జస్ట్ ఒక డిన్నర్కి ఆర్ లంచ్కి అండ్ ఊరికి అట్లా బయటికి ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి. సో విల్ సీ, మేమైతే ప్లాన్ చేసాము, బట్ వెళ్తామో లేదో మళ్ళీ చూద్దాం. ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకున్నాము. సో ఐ డోంట్ నో. లంచ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం, లంచ్ ఆర్ డిన్నర్ ఖచ్చితంగా వెళ్తాం. సో యా చలో, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వ్లాగ్. ఏమైందిరా చిట్టి, ఎవరు వస్తున్నారు? సో అదనమాట, ఈరోజు చిట్టి వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారు చిట్టిని చూడడానికి. సో అందుకే తను చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. టుట్టు బర్త్డేకి ఫైనలీ రూమ్లో నేను టుట్టు మాత్రమే మిగిలిపోయాము. ఎందుకంటే చిట్టి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు కాబట్టి చిట్టి బయటకు వెళ్ళింది అండ్ రూమ్లో ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళింది. సో ఈ గ్యాప్లో మనం టుట్టుకి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నమాట. మనం కాదు, మా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. సో సర్ప్రైజ్గా ఆ పిల్లని కిందికి తీసుకురా అంటే ఇంకేం చెప్పాలో తెలియక మన ఇద్దరమే ఉన్నాం కదా, లంచ్కి వెళ్దాం అని చెప్పి కిందికి తీసుకొని వచ్చాను. తీరా చూస్తే వీళ్ళు ఉన్నారు. సో అదే సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే టుట్టుకున్యా. Wow, liked the cake atutu. Tutu cake nannayitundile tutu. No. Happy birthday to you. Padanra. Re paada. Arku venam cake. Hello. Hello. ఎందుకు స్లో మోషన్లో వెళ్తున్నావు? లేదు మామ, ఒక స్టూల్ వేద్దాంలే కింద. సో ఈ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఏమొచ్చి మా బాయ్స్ అందరూ కలిసి ప్లాన్ చేశారనమాట. విష్ చేయి, హ్యాపీ బర్త్డే విష్ చేయి. ఇప్పుడు కూడా యూనిఫామ్ వేసుకొని ఉన్నా ఫ్రెండ్స్ నేను. ఓకే బాయ్స్ మీరిద్దరు కూడా బై బై. చలో మన ఆడియన్స్ కా చిట్టి. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇద్దరమే ఉన్నామని చెప్పి బయటికి తినడానికని వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా మన చిట్టి అండ్ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు.
పాపం ఈ బాయ్స్ కూడా చాలా కష్టపడి సర్ప్రైజ్ చేశారు అని చెప్పి వీళ్ళని కూడా వేసుకొని వెళ్ళిపోయాం లంచ్కి. టుడే ఇస్ టిట్టుస్ బర్త్డే సో వి కేమ్ అవుట్ ఫర్ డిన్నర్ లంచ్. కూల్ డ్రింక్స్ వాటర్ అంతేగా సెండ్ ఆఫ్ ఇచ్చావా ఆంటీ వాళ్ళకి? ఇచ్చాను. శివాని వచ్చేసింది మాతో పాటు. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. చిట్టికి కూడా తినిపిద్దాం. ఇక్కడ అందరూ శివాని చూసి నవ్వుతున్నారు. అటుపక్క ఇప్పుడే వాళ్ళ మమ్మీ వాళ్ళతో తిని మళ్ళీ మాతో జాయిన్ అయిన అందరూ ఇక్కడ నవ్వుతున్నారు శివాని. బాను అన్నయ్య ఆ అబ్బాయి దగ్గర నుంచి ఆ ప్లేట్ తీసుకో. First what he said, why will I said to bring together? మటన్ 10 minutes లేట్ అవుతుంది అన్నాడు. సో నువ్వు లేదు రెండు ఒకటేసారి తీసుకున్నాను. మాకు హిందీ వచ్చు. చికెన్ తేవాలా ఇప్పుడు చికెన్ ఇప్పుడు ఇచ్చారు. మరి హిందీలో ఏం చెప్పావు చెప్పు. హిందీలో ఏం చెప్పావు చెప్పు. రెండు ఒకటేసారి ఇచ్చేసాను. హిందీలో చెప్పు. నువ్వు హిందీలో చెప్పు. ఇప్పుడు ఆయనతో ఏం చెప్పావో చెప్పు. దోనో సార్ ఆల్రెడీ కేక్ తిని ఇదంతా ఇప్పుడు మనం తినాలి. హాయ్ గైస్. సో సాయంత్రం అయింది. మేమైతే ట్యాంక్ బండ్కి స్టార్ట్ అయ్యాము. సో అటు పక్క ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్తాము. ట్యాంక్ బండ్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తా గైస్. టుటు ఎవడో పోవా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న టికెట్స్ దొరికాయి గైస్. బోర్డింగ్కి టికెట్ లోపలే ఇస్తారు అడుగుదా. Happy birthday Tutu. How was your birthday gift? Thank you so much. Very happy. Where are you Tutu? I don't know. ಸಂತೋಷ ಜನ್ಮದಿನ ಕುಟ್ಟಿಗೆ ಟಟಟ ಸಂತೋಷ ಜನ್ಮದಿನ ಕುಟ್ಟಿಗೆ. నేను 4 years తర్వాత వచ్చి 4 కాదు 3 years తర్వాత వచ్చాను మళ్ళీ. Tutu ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం. శివు నువ్వు వచ్చావా? ఫస్ట్ టైం. అచ్చి నువ్వు వచ్చావు కదా. Thank you for taking me here to ఇట్స్ ఓకే Tutu. really nice. Tutu ఎంజాయ్ చేయదా అది మాది. Tutu is enjoying. Tutu ఎంజాయ్ చేయదా అది మాది.
లైక్ ఇట్. అక్షు, ఈ మేడం అపాయింట్మెంట్ మాకు చాలా రోజుల తర్వాత దొరికింది. ఒకటే హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా రోజుల తర్వాత కలిసినట్టుంది అక్షుని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ అపాయింట్మెంట్ అక్షు. ఇప్పుడు కూడా మేడం కొంచెం టైమే ఇచ్చింది మాకు, మళ్ళీ వెళ్ళిపోవాలంట. ఆల్రెడీ ఇప్పటి వరకు మా పైన సీరియస్ ఉంది. బుద్ధ స్టాచ్యూ. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు తిరిగి వెళ్ళడానికి. సరే కోట్ తీసేసేయండి లోపల. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కామా? వెనకాల కనిపిస్తుంది అయితే ఫ్రంట్కి వెళ్దాం. వచ్చేసారు మన బర్త్డే గర్ల్. పెట్టు దాదా. We are waiting for the next boat. బోట్ అంతా మాదే గైస్. అవును, అబద్ధాలు చెప్తున్నా, ఎందుకంటే బోట్లో అందరు దిగుతున్నారు. నో కట్స్, ఓన్లీ రా వీడియోస్, రా ఫన్, రా ఎమోషన్స్, రా పిచ్చి. అక్కడ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. మేము బోట్ ఎక్కేటప్పుడు అసలు క్యూవే లేదు, డైరెక్ట్గా రెడ్ కార్పెట్ వేసినట్టు సర్రమని బోట్ ఎక్కేసాము. రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తే ఎంత క్యూ ఉందో చూడండి. మేము త్వరగా వచ్చి మంచి పని చేసాము. అక్షు మేడం మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రానే వాడుకున్నాం. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. టడన్ టడా. ఐస్ క్రీమ్ గాయ్స్. ఫైనలీ అభిదిత్య టుట్టు బేబీ బర్త్డే బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. హోప్ యూ గైస్ లైక్ ఇట్. టుట్టు డిడ్ యూ ఎంజాయ్? టుట్టు కూడా ఎంజాయ్ చేసిందంట. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. మేమైతే ఆటోలో రూమ్కి వెళ్తున్నాం. బాయ్ గాయ్స్, బాయ్.